రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవసాయ రంగంలో రైతులకు మేలు కలిగేలా రావాల్సిన కొత్త మార్పులు, చట్టాలపై లీవ్స్ సంస్థ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రైతు కమిషన్ సభ్యులు, నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. 10 సంవత్సరాల పరిపాలన కాలంలో కేంద్ర ప్రభుత్వం చాలా బాధ్యతలున్నాయి వాళ్ళపైన. వ్యవసాయము, భూమి హక్కులు, లేకపోతే వ్యవసాయ కూలీలు, వీటన్నిటి మీద ఇప్పటికే పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే. కానీ మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఆ నల్ల చట్టాలు రైతాంగంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని అనుభవించాల్సి వచ్చింది కూడా ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్. దానికి ప్రధానమంత్రి గారు స్పందించి ఇవి వాపసు తీసుకుంటున్నామన్నాడు. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు 26 నవంబర్. ఆ సందర్భంగా అన్ని చోట్ల రాజ్యాంగం పైన చర్చ, రాజ్యాంగం గురించి మాట్లాడుకోవటం జరుగుతున్నది. ఆ సందర్భంగా ఇవాళ ఇక్కడ జరిగిన ఒక ఆసక్తికరమైన చర్చ రైతులకు రాజ్యాంగం ఏమి రక్షణ కల్పిస్తుంది అనే అంశం పైన జరిగింది. ఇది బహుశా ఇదివరకటి ఎన్నడూ కూడా ఇట్లా జరిగి ఉండదు. ఈ నేపథ్యంలో అన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ఇవాళ నేను అనుకునేదైతే కొన్ని కొత్తగా పరిస్థితులు అనేవి సమాజం నిలకడగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఆ మారిన పరిస్థితుల్లో ఇవాళ దేశంలో కనుక చూస్తే ప్రధానంగా చిన్న రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇదివరకటి మాదిరిగా ఒక భూస్వామ్య పెత్తనం అనేది, జమీందారీ వ్యవస్థ అనేది లేదు, అంతరించిపోతున్నది. అది ఉన్న నేపథ్యంలో రాజ్యాంగం వచ్చింది. కానీ వాళ్ళ చిన్న రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి మరి వాళ్ళు మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తున్న సమయం, మార్కెట్ శక్తులతో నిరంతరం వాళ్ళు తలపడవలసి వస్తున్నది. వాళ్ళు వివక్షకు, తర్వాత అణచివేతకు, దోపిడీకి గురవుతున్నటువంటి ఒక కొత్త సందర్భం. ఈ సందర్భంలో మరి రాజ్యాంగాన్ని మార్చవలసి వస్తుందా? ఉన్న రాజ్యాంగం నుంచే రక్షణ సాధ్యమా అంటే నేనైతే ఖచ్చితంగా ఇప్పుడున్న రాజ్యాంగం నుంచే రైతులకు రక్షణ కల్పించవచ్చు. ఆదేశిక సూత్రాల్లో కానీ, తర్వాత కేంద్ర రాష్ట్ర అధికారాలు వాళ్ళకి కేటాయించిన అధికారాల ద్వారా కానీ చాలా పనులు చేయటానికి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా ఇవాళ రైతు ఈ అణిచివేత నుంచి రక్షించడానికి ఆదేశిక సూత్రాల్లో చెప్తున్న విషయాలు చాలా ఉన్నాయి. న్యాయాన్ని పెంపొందించగల వ్యవస్థలను తయారు చేయాలి, శాస్త్రీయమైన వ్యవసాయాన్ని పెంపొందించాలి, దోపిడీ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. వీటికి లోబడి ప్రభుత్వము రైతులకు హక్కులు కల్పించే చట్టాలను చేయాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలేమో కార్పొరేట్ రంగానికి అధికారాలు కల్పిస్తూ చేసిన చట్టం. ఆ చట్టాలను రైతులు తిరస్కరించారు, ప్రభుత్వం కూడా ఉపసంహరించుకుంది. ఇవాళ రైతుల హక్కులను కాపాడుతూ చట్టాలను చేయవలసిన అవసరం ఉంది. ఆ చట్టాల కోసం ఇవాళ ప్రధానంగా రాజ్యాంగ సూత్రాలను మనము ఉపయోగించి రాజ్యాంగం ద్వారానే ఆ చట్టాలను మార్చకుండా, ఎటువంటి సవరణ లేకుండానే అట్లాంటి రైతులకు రక్షణ కల్పించే చట్టాలను తయారు చేయవచ్చు. ఆ చట్టాల తయారు కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. గతంలో మరి కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణల ద్వారా వ్యవసాయ సంబంధాలను మార్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ మరి పూనుకొని ఒక ప్రజాస్వామికమైనటువంటి మార్కెట్ సంబంధాల ఏర్పాటు కోసం పూనుకోవాలని చెప్పి మేమందరం కోరుతా ఉన్నాం. అది వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని. తప్పకుండా ఒక అద్భుతమైన రైతు కమిషన్ ఉన్నది. ఆ కమిషన్ వేదిక నుంచి చర్చలు చేసి మంచి అభిప్రాయాలను పెంపొందించి ఒక మంచి రైతుకు రక్షణ కల్పించేటువంటి చట్టాలను, రైతు సమిష్టిగా వ్యవసాయం చేసుకోవటానికి అనువైన వాతావరణాన్ని కల్పించవలసిన అవసరం అయితే ఉంది. రాజ్యాంగ విలువలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రైతుకు రక్షణ కల్పించగలవు, సవరణలు అవసరం లేదు. ఆ రాజ్యాంగ విలువల నేపథ్యంలో రైతుకు రక్షణ కల్పించే చట్టాలు రావాలని మాత్రమే నేను కోరదలిచాను. 1949 ఇదే రోజు నవంబర్ 26వ తారీఖున మనం ఇచ్చుకున్న రాజ్యాంగంపై రాజ్యాంగ పెద్దలు సంతకం పెట్టిన రోజు. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతకాలం పాటు లా దినోత్సవం అని, ఆ తర్వాత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగంలో రైతుల కోసం ఏముంది, రాజ్యాంగము రైతు హక్కులు అనే అంశంపై లీవ్ సంస్థ ఒక ప్రత్యేకమైన చర్చను చేపట్టడం జరిగింది. రైతుల కోసం సాగు రంగంలో పనిచేస్తున్న కీలకమైన వ్యక్తులందరినీ కూడా ఈ చర్చకు ఆహ్వానించినాం. రైతు కమిషన్ చైర్మన్ మెంబర్లు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, సాగు రంగంలో పనిచేస్తున్న ఎన్జిఓలు కావచ్చు, సివిల్ సొసైటీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఒక ప్రత్యేక చర్చని ఈ రోజున చేపట్టడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఇలాంటి చర్చ చాలా అరుదుగా జరిగింది, ఇంకెప్పుడు జరిగిందో లేదో కూడా తెలియదు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో అంశాలపై చర్చించుకున్న సందర్భాలు మనం చూసాం, కానీ రైతుల కోసం ఒక ప్రత్యేక చర్చ జరిగిన సందర్భం ఇదే ఇక్కడ కనపడుతుంది. చాలా అమోఘమైన సలహాలు, సూచనలు వచ్చాయి. రాజ్యాంగ ఫలాలు రైతుకు దక్కాలంటే ఇప్పటిదాకా చేసిన దానికంటే ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. రాజ్యాంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఈ రోజున చర్చలో పేర్కొన్న అంశాలు మనం చూసినట్లయితే, ఒకటి, ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన నియమాలు ఉన్నాయో వ్యవసాయము, సాగు, రైతులకు సంబంధించిన హక్కులు కూడా ప్రాథమిక హక్కుల జాబితాలోకి రావాలని, ఏవైతే కేంద్ర రాష్ట్రాల మధ్యలో అధికార పంపిణీ జరిగిందో ఎవరు ఏ అంశం మీద చట్టాలు చేయాలనేది, సాగు రంగం సంబంధించి మరింత రాష్ట్ర ప్రభుత్వాలు చొరవగా తీసుకొని చట్టాలు చేసే విధంగా అధికారాలు ఉండాలని, రైతు హక్కులని, రాజ్యాంగబద్ధతగా ఉన్న హక్కులని వాటి చట్టరూపకంగా మార్చాలి, ఇంకా కొన్ని చట్టాలు రావాల్సిన అవసరం ఉందని, అంతేకాకుండా ఇప్పటికీ ఏవైతే పదుల సంఖ్యలో వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయో, వందల్లో భూమికి సంబంధించిన చట్టాలు ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించి ఒకే చట్టంగా రావాలని, రైతుల కోసం రైతు హక్కుల చట్టం పేరుతోటి ప్రత్యేకమైన ఒక చట్టం రావాలని వక్తలు చెప్పారు. ఇంతకుముందు ఒక బిల్లు కూడా పెండింగ్లో ఉంది. రైతు హక్కుల చట్టం పేరుతోటి పార్లమెంటు స్థాయిలో ఒక బిల్లు తెచ్చే ప్రయత్నం జరిగింది, కానీ అది ఎప్పుడు చట్టరూపం తీసుకోలేదు. విత్తనాల బిల్లు పెండింగ్లో ఉంది, విత్తనాల చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పక్కన కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం, మరో పక్కన ఉన్న చట్టాలను మార్చుకుంటూ వీలైతే సాగు రంగానికి ఒకే చట్టం ఉండేలాగా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయానికి సంబంధించిన పథకాలపైన, రైతు హక్కులపైన రైతులకు విస్తృతమైన అవగాహన కల్పించాలని ఈ రోజున వక్తలు మాట్లాడారు. కీలకంగా ఒకప్పుడు రైతు అని సగర్వంగా చెప్పుకునే వాళ్ళం, ఈ రోజున రైతు అంటేనే చెప్పుకోలేని పరిస్థితి, వ్యవసాయాన్ని వదిలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మరొకసారి వ్యవసాయం అంటే మా కల్చరు, నేను రైతును అని గొప్పగా చెప్పుకునే సందర్భం రావాలి అంటే రాజ్యాంగ ఫలాలు రైతుకు దక్కాలి, మరింత పటిష్టంగా అందరూ కూడా రైతు కోసం పనిచేయాలనేది ఈరోజు ఒక చర్చ సారాంశం. రాబోయే రోజుల్లో ఎప్పటిలాగే లీవ్ సంస్థ భూమి సంవాద్ కార్యక్రమంలో భాగంగా ఏవైతే రకరకాల అంశాల మీద చర్చలు చేపడుతుందో, డిసెంబర్ 10వ తారీఖు ఇంకొక 2 వారాల్లో మానవ హక్కుల దినోత్సవం రాబోతుంది. ఆ సందర్భంగా కూడా రైతుల సమస్యల మీదనే ఒక ప్రత్యేక చర్చ చేపట్టబోతున్నాం. ఐక్యరాజ్య సమితి రైతుల కోసం ఏదైతే ప్రత్యేకమైన తీర్మానం చేసిందో ఆ తీర్మానం మీద వచ్చే నెల డిసెంబర్ 10వ తారీఖు నాడు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ కూడా చేపట్టే ప్రయత్నం చేయబోతున్నాం. ఇవాళ రైతులకు సంక్షేమం కావాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, నకిలీ విత్తనాలు పోవాలి, లేకుంటే పండించే పంటకు కరెక్ట్ అయిన ధర రావాలి. ఒక అవగాహన కల్పించాలి, ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. వరి వేస్తే అందరూ వరి వేస్తారు, అట్లా కాకుండా ఏ పంట ఎప్పుడు వేస్తే బాగుంటుంది, వాణిజ్యంగా మనం ఎక్స్పోర్ట్ ఎట్లా చేసుకోవాలి. అంతకుముందు మన తాత ముత్తాతలు చిరుధాన్యాలు తినేటోళ్ళు, బీపీ షుగర్, ఇవాళ అనేక అనారోగ్యాలకు ఇదవుతుంది. మళ్ళీ పాత పద్ధతిలో జొన్న రొట్టెలు తినండి. ఇలా పచ్చ జొన్నలు వేస్తే షుగర్కి, బీపీకి చాలా మంచిదని డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు. అటువంటి పంటలు మన రాష్ట్రంలో పండించే పంట మన రైతులది మొత్తం తీసుకున్న తర్వాత మనం ఇవాళ కఠినమైన ఇది ఉండాలి, చట్టాలు ఉండాలి. ఎవరైతే ఈ నకిలీ విత్తనాలు ఇస్తారో, నకిలీ యూరియాస్ కానీ అటువంటిది అన్నిటికీ ఆపాలి. రైతులు రాజ్యాంగం అనే దానిపై వక్తలు చర్చించడం జరిగింది. చాలామంది మేధావులు వచ్చారు. మేధావులు వచ్చే భాగంగా ముఖ్యంగా వ్యవసాయం గురించి, రైతాంగం గురించి మాట్లాడము, రైతాంగంకు సంబంధించిన పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో రైతు దేశానికి వెన్నెముక, రైతు లేనిదే ఏ రాజ్యాలు లేవు, ప్రజలు లేరు, ఇబ్బందులు అనే పద్ధతిలో మాట్లాడుతున్న తరుణంలో మన భారత ప్రభుత్వాన్ని కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, చట్టాలు తీసుకొస్తే చట్టాల్లో ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, ఏ చట్టం తెస్తే బాగుంటుందనే ఆలోచనతో మరి వక్తలు అంటే మేధా సంపత్తికి చెందిన వారంతా సలహాలు ఇవ్వడం. ఈరోజు దేశంలో మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనుకుంటాను 13లో మరి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా
రైతుకు ఏ విధంగా మేలు, రైతుకు ఏది చేస్తే బాగుంటుందనే ఆలోచన. ఒకవేళ రైతుకు సంబంధించిన భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా మరి ప్రభుత్వ పరంగా సహాయం చేయగలుగుతామని కొన్ని నిర్ణయాలతో తీసుకొచ్చిన చట్టం. ఈరోజు ఆ చట్టాలు రైతులకు ఏ చట్టం తీసుకొచ్చినా సక్రమైన పద్ధతిలో అవలంబించడం లేదు, రైతుకు న్యాయం జరగట్లేదు. ఆ చట్టాల ద్వారా తెచ్చిన ఇంప్లిమెంటేషన్ అవుతలేదు, దాని ద్వారా వాళ్ళకు న్యాయం జరగట్లేదు. మరి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇవి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు బహుశా 4-3 చట్టాలు తీసుకొస్తే అంత నల్ల చట్టాలు, రైతాంగానికి వ్యతిరేకమని ఎన్నో ఉద్యమాలు కూడా జరగడం జరిగింది. ఆ ఉద్యమాల్లో భాగంగా మరి ప్రభుత్వం వెనుకడుగు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక రైతు కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు కోదండ రెడ్డి గారిని చైర్మన్ మాకు మెంబర్గా చేర్చడం. అయితే మేము ఈ ప్రభుత్వానికి కూడా సూచనలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకటే పంట కాకుండా పంట మార్పిడి, మరి దీనికి రైతాంగానికి ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి, అంటే ఇప్పుడు రైతు కమిషన్ అనే దేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క కమిషన్ ద్వారా రైతులకు వివిధ రకాలమైన పంటలు, ఏ ప్రాంతానికి ఏ పంట అయితే బాగుంటుంది, ఇప్పుడు ఉన్న జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో భూమి అసలు పంట పండించడం అనేది భూమి రకం బట్టి అక్కడ ఆ పంట పండుతుంది. ఒక దగ్గర చెరుకు అని, ఒక దగ్గర పసుపు కానివ్వండి, అట్లా రైతుకు ఈ చట్టాలు తీసుకొచ్చి ఆయన పండించిన పంట ఆయన ధరను ఎంచుకునే విధంగా ఉంటే బాగుంటుందనే విధంగా మరి సలహాలతో చట్టాలు తీసుకురావడానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే రైతు పచ్చగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, కుటుంబం పచ్చగా ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. కనుక రైతు పట్ల గౌరవంతో మరి ప్రభుత్వం ఉంది కనుక దానికి నిదర్శనం ఈ కమిషన్ ఏర్పాటు చేయడం. ఈ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా చట్టాలు తీసుకురావడానికి సూచనలు ఇస్తాం.